బాగి ఆరు పాపను తీసుకొని హైదరాబాద్ వచ్చిందని నిజం తెలుసుకున్న అమర్ ఇక బాగి కోసం చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. నేరుగా అమర్ రాథోడ్ ఇంటికి వచ్చి అమర్ ఇంకేమీ మాట్లాడకుండా పిల్లల్ని పలకరించకుండా సీరియస్‌గా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటాడు. అది గమనించేసిన పిల్లలు "ఏం జరిగింది రాథోడ్? డాడ్ ఎందుకు అలా ఉన్నారు?" అని ప్రశ్నిస్తూ ఉంటారు. రాథోడ్ మాత్రం చాలా చాలా నవ్వుతూ సంతోషపడుతూ "మీరేం కంగారు పడకండి. ఆనందించాల్సిన విషయమే. మన మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చేశారు" అని రాతో డాన్స్ చేస్తూ చెప్పడంతో ఇక పిల్లలు కూడా చాలా సంతోషంగా వింటూ "ఏమంటున్నావు రాతో? నువ్వు చెప్తున్నది నిజమా? మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారా?" అని అడుగుతూ ఉంటే మనోహరి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. "అవును పిల్లలు, మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారు. అంటే త్వరలోనే మన ఇంటికి కూడా రాబోతున్నారు" అని రాథోడ్ చెప్పటంతో ఇక పిల్లలందరూ కూడా గదిలోకి వెళ్ళి అంజుకి కూడా చెప్పి ఒకరికి ఒకరు హైఫై ఇచ్చుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. రాజుగారు ఆయన ఎలా ఉన్నారు అని బాగి అడగటంతో "సీత లేని రాముడు ఎలా ఉంటారు మేడం" అని రాజుగారు చెప్తుంటే అమర్ తన గదిలోకి వెళ్ళి బాగి, బుజ్జమ్మ, అమర్ ముగ్గురు ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకొని తల పట్టుకొని గుండెలు పగిలేలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ రాజుగారు చెప్పిన మాటకి బాగి కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరి పిల్లలు ఎలా ఉన్నారు అని బాగి అడగటంతో అందరూ బాగున్నారు మేడం. మీకోసం, పాప కోసం వాళ్ళందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు మేడం అని రాజుగారు చెప్తారు. అలా బాగి, అమర్ ఒకరి కోసం ఒకరు చాలా బాధపడుతూ ఉంటే పిల్లలు రాథోడ్ మాత్రం త్వరలోనే మిస్సమ్మ, బుజ్జమ్మ ఇంటికి వస్తున్నారని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకోవైపు చెంబ "నేను చెప్పాను కదా మనోహరి, అదిగో నీ చావు దగ్గరైపోయినట్లే" అని చెప్తూ ఉంటే మనోహరి వణికిపోతూ కంగారు పడుతూ ఉంటుంది.